బాగుంది, సూపర్. హీరో పర్ఫార్మెన్స్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత ఇది చేశారు అంత రొమాంటిక్గా ఉన్న సినిమా అనుకున్నారా హీరో ఈ జనరేషన్కు ఎట్లాంటి మోసాలు జరుగుతున్నాయని అట్లా బాగుంది అంతే. ఇంకా అంత మాస్టర్ అయిపోయింది అనుకున్నారా? అవునవును. नाइस हाँ ठीक సినిమా ఉందండి. हाँ इट्स नाइस एक बार देख सकते हैं. చాలా బాగుంది సార్. బాగుంది నిజంగా బాగుంది. డైరెక్షన్ ఎలా అనుకున్నారు? అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. కొత్త సినిమా. సినిమాకి కొత్త టైప్ అనుకుందా? డెఫినెట్. నో యాక్చువల్లీ వీఆర్ సీయింగ్ డిఫరెంట్ మూవీ. ఒకసారి చూడొచ్చు అంతే, అంత వర్త్ ఏం లేదు సినిమా. ఇగ్నోర్ చేసినా పెద్ద పర్లేదు, టీవీలో వచ్చేస్తున్నాం 1 monthలో. అండ్ ఇట్స్ మోర్ ఓవర్ స్టోరీ బ్లఫింగ్ అంతే, డబ్బులు కొట్టేయడం. ఇలాంటి సినిమాలు మన దగ్గర చాలా ఉన్నాయి. అదే బ్లఫింగ్ అంటే మోసం చేసి డబ్బులు తీసుకోవడం అంతే. సినిమా అంతా మొత్తం బ్యాక్గ్రౌండ్లో వెళ్తూ ఉంటాయి అన్న సాంగ్స్ అంతా ఇగ్నోర్ చేయొచ్చు. వీకెండ్కి సినిమా అయితే అంత కంపల్సరీ అయితే కాదు అంతే అన్న. 3 మ్యాక్సిమం 3 దాటి ఇవ్వకూడదు కూడా. ఇంకెవరిని చూడండి చెప్పండి. సినిమా చాలా బాగుందండి. డైరెక్షన్ గోపి గణేష్ పట్టాభి. సినిమా చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా తీశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. హీరోయిన్ అనగానే డాన్సులు లేదంటే సెక్స్ సీన్లు ఇట్లా కాకుండా యాక్చువల్గా ఏంటంటే సమాజంలో మనం అంటే సామాన్య మానవుడు అత్యాశకు పోయి ఎవడన్నా ఒక 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తానంటే వెళ్ళటం, తులం బంగారం సగం రేటుకి ఇస్తానంటే మోసపోవటం, ఇది బేసిక్గా కథ అనమాట. చివరికి ఏంటంటే డబ్బే ప్రధానంగా. సినిమాలో హీరో ఏంటంటే మోసం చేస్తూ బతుకుతుంటాడు, మోసం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. బ్రహ్మాండంగా అవుతుంది సినిమా. 100% కలెక్షన్ వస్తుంది, బాగానే వస్తుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా ప్రతి ఫ్రేమ్ నాకు నచ్చిందండి. బాగుంది. థ్యాంక్ యూ అన్న. మాకు సినిమాలో మెయిన్గా నచ్చింది యూత్కి ఏమైనా కనెక్ట్ అయ్యే సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక యూత్ అనే కాదండి, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అంటే డిసెంబర్లో మంచి కలెక్షన్ జరిగే సినిమా జరుగుతుంది అనుకుంటున్నారా? కలెక్షన్స్ అవి మనకి సినిమా అయితే చాలా బాగుంది. యూత్ కనెక్ట్ బాగా అవుతుంది. యూత్ కూడా కనెక్ట్ అవుతారు. అందరూ మనిషి అన్న వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారండి. లవ్ సీన్స్ ఏమైనా బాగున్నాయి? లవ్ సీన్స్ పెద్ద ఎక్కువ ఉండవు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. అంటే మాస్టర్ అన్న సినిమా దేని గురించి? సినిమా స్టోరీ ఏమన్నా చెప్పగలరా? కొంచెం 2 ముక్కలు అభిమానులకు తెలిసేలాగా. బయట జరుగుతున్న మోసాలు దాని మీద తీశారు. మోసాలు చాలా వచ్చినాయి. బ్లాక్ స్టార్ మూవీస్ అన్ని జరిగింది. దానికి ఏమైనా కనెక్టింగ్ ఏమైనా ఉందా? డిఫరెంట్గా ఏమైనా అనుకున్నారు? డిఫరెంట్గా ఉందండి. ఆ సినిమాకి దీనికి సంబంధం లేదు. మ్యూజిక్ ఎలా ఉంది సార్? బీజిఎం చాలా బాగుందండి. బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ గారు మరి ఆయన ఎఫెక్ట్స్ అన్ని ప్లస్ పాయింట్ అయినా అనుకుంటారా? ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సినిమా అద్దరు కూడా బ్రో, మామూలుగా లేదు, చాలా బాగుంది. స్టోరీ అంతా మనీ గురించి ఉందనుకున్నారు. చాలా సినిమాలు ఉన్నాయి. దాన్ని డిఫరెంట్గా ఏమైనా అనుకుంటున్నారు? ఉందనుకో సినిమా అనుకుంటున్నారా? ఇది ఒక కాన్మ్యాన్ స్టోరీ బ్రో. యాక్చువల్లీ అందరూ అదే చెప్పారు కదా, ట్రైలర్లో చెప్పినట్టుగా కామన్ అదే ఆశ, వాళ్ళ ఆశే మన పెట్టుబడి అన్నట్టు అది లైన్. యాక్చువల్లీ కొత్త లైన్. యాక్చువల్లీ చాలా మంది ముందు చేసి ఉంటారేమో, కానీ నేను దీనికి బాగా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అంటే ఈ సినిమా మనం వెబ్ సిరీస్ టైప్ చూసుకోవచ్చు అనుకున్నారు, లేదంటే సినిమా పరంగా బాగా ఉందనుకుంటున్నారు? అంటే మనం చేస్తున్నంత వెబ్ సిరీస్లో ఉంది. ఆ టైప్ ఆఫ్ స్టోరీ సరిపో చేసుకుంటే బాగుంటుంది. దీని సినిమా తీసేంత లెవెల్ అక్కర్లొద్దు అనుకుంటున్నారా? సినిమా తీసే లెవెల్ బ్రో. ఇది తమిళ్లో ఆల్రెడీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. అది తెలుగులో ఇప్పుడు రిలీజ్ చేశారు. అసలు దీనికి తమిళ్ ఫ్లేవర్ నిజంగా అసలు ఎక్కడా లేదు. మన తెలుగు జానర్ లాగే ఉంది. బాగుంది నిజంగా, చాలా బాగుంది బ్రో. హార్ట్ఫుల్గా చెప్పి. అంటే 2 సాంగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ అది అలరించుకున్నారు ప్రేక్షకుల్ని. 2 సాంగ్స్ తక్కువ సాంగ్స్, ఆ సిచ్యువేషన్ సాంగ్స్ యాక్చువల్లీ అవంతా ప్రేక్షకులు అలరించుకున్నారా? ఖచ్చితంగా కదా. డైరెక్షన్ చెప్పాలంటే ముందు మెయిన్ పాయింట్ డైరెక్షన్. ప్లస్ పాయింట్ అన్ని కలిసినాయా దీనికి? అన్ని ప్లస్ పాయింట్స్ బ్రో, బాగున్నాయి యాక్చువల్లీ. నేను అంత అనలైజ్ చేయలేను, కానీ నాకు చూసినంత చెప్పి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అంటే మీరు చెప్తే ప్రేక్షకులు మళ్ళీ దానికి రిపీట్ వస్తారా? రారా? ఖచ్చితంగా రిపీట్ వెళ్తారు. నేనే రిపీట్ వెళ్తాను. నేను వెళ్తాను మళ్ళీ వస్తాను నిజంగా. అంటే హీరో యాక్షన్ సూపర్, చాలా బాగా చేశాడు. చాలా పిక్చరైజేషన్ అది చాలా బాగుంది. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చేశాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్లో అయితే బాగా చేశాడు. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే తమిళ వెర్షన్ చూసాం, అంటే ఇలా రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు చూస్తే ఆ వెర్షన్కి దీనికి సంబంధం లేదు. చాలా బాగా చేశారు. తన మార్క్ ఉంది. హీరోయిన్ బాగుంది సార్. ఉన్నంతలో బాగా చేసింది, చాలా బాగా చేసింది. నీట్గా ఉంది, చాలా అందంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా చాలా ప్లస్ సినిమాకి. కామెడీ అంటే ఇంకా హీరో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందులోనే కామెడీ ఉంటుంది, మొత్తం అంతా ఉంటుంది సినిమా. అదే మోసపోవడం ఎలా అని, జనాలు ఎలా మోసపోవడం, యూత్ అయితే పర్టికులర్గా చూడాలి జరిగిన సీన్లు. మేము కూడా అందులో ఎక్స్పెక్ట్ చేసిన సీన్లు ఉన్నాయి, అనిపించిన. సినిమా కూడా చాలా బాగుందండి. బాగా రియలిస్టిక్గా ఉంది. యాక్చువల్గా ఈ అమౌంట్, ఈ రిలేషన్ మధ్యలో చూపించే వేరియేషన్ చాలా ఉంటుంది.
హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరో పెర్ఫార్మెన్స్ అందరూ కామెడీ ట్రాక్ కూడా ట్రాక్ అంతా త్రూ అవుట్ కామెడీ ట్రాక్ కూడా ఉంది. పర్వాలేగా కామెడీ ఉంది, రిలేషన్ ఉంది, మొత్తం పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.